సార్ హాయ్ అండి శ్రీని గారు మళ్ళీ హాయ్ హాయ్ రాశి హాయ్ సార్ హాయ్ సో ఎక్సైటెడ్ me too and tomorrow we are going to see our hard work on the screen and how do you feel and so this is the last day the end we are going to see the very nervous very excited. The film has turned out very well and I love it and I know that people will love it too, so just waiting to get a good response on the film because we've worked very hard. Sir మీకు అదేనా అంటే మీకు ఇంకా యాక్చువల్లీ फिल्म बहुत अच्छी बनी है मैं इंग्लिश तेलुगु अच्छी बनी okay so the reason behind this setup this meeting is I have few doubts which you need to clarify, so I'm going to ask you a few questions, all of you. Sure. Hopefully I get the right answers. Okay. First to the director. Okay. Since he's the captain, let us shoot. ఇప్పుడిప్పుడే ఒక అంటే యాక్టర్గా మీరు అష్టాచమ్మ దగ్గర పరిచయం మీరు కొన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చారు యాజ్ అన్ యాక్టర్. సడన్గా ఒక పెద్ద హ్యూజ్ స్టెప్ టువార్డ్స్ డైరెక్షన్, అది చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, అసలు ఎప్పుడు కలిగింది, ఎందుకు వచ్చింది? నాకు డైరెక్టింగ్ చేద్దామని ముందు నుంచి ఉండేది. అదేదో కోట్ ఉంటుందండి, సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్, ఈ నిజం తెలుసుకునే ముందు పిచ్చోళ్ళందరూ సినిమాలు తీసేస్తే బెటర్ అని ఉంటుందన్నమాట. సో ఇంకా ఆ పిచ్చితనం ఉండగానే సినిమా తీస్తే బెటర్, ఎందుకంటే యాక్టింగ్లో మళ్ళీ కంఫర్టబుల్ అయిపోయి ఇది బాగుంది కదా దీన్ని ఎప్పుడు ఎందుకు చెడగొట్టుకోవడం అని కంఫర్టబుల్ అయిపోకముందే తీయాలి. ప్లస్ నేను కూడా రెడీ, కథ బాగుంది అండ్ మంచి ప్రొడ్యూసర్ దొరికారు, ఇంకా లేదండి ఆగుతానంటే అది నిజంగా పిచ్చితనం, అది వేరే పిచ్చితనం. సో మొదలు పెట్టేశారు. అవును వెంకీ, అమ్మాయిలతో అంత స్నేహంగా ఉంటావు, నీకెప్పుడు ఏ అమ్మాయి నచ్చలేదా? నచ్చిందండి, కానీ అదో అందమైన కథ. కథ నువ్వు చెప్పు, అందమైందో కాదో నేను చెప్తా. మాది ఢిల్లీ, ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను. మాది హైదరాబాద్, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. సౌర్య నిన్న ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను నేను, నిజం చెప్పాలి. అడుగుతున్నా అంటే టీవీలో ఎవరినో ఏమన్నా అనుకుంటారు చూసేవాళ్ళు అని, అబద్ధం ఆడితే మాత్రం నేను తర్వాత నేను కార్నర్ చేసేస్తాను చెప్తున్నాను. నేను బయట ఈ మధ్యన అంటే నేను బయట విన్నాను, నేను పేర్లు అన్నీ ఏం చెప్పను నేను, ఫస్ట్ టైం హీరోస్ డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ కొంత లంచాలు ఇస్తున్నారని చెప్పి బయట విన్నాను నేను. ఎంత పలుకుతాను సార్ నేను? నువ్వు కూడా సాయి గారికి ఏదో లంచం ఇచ్చినట్టుగా తెలిసింది, ఎంత ఇచ్చి ఉండవు? యాక్చువల్లీ మీరు అన్న చాలా నిజం సార్, ఎందుకంటే చాలామంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే నన్ను చాలామంది అడిగారు, అందుకనే ఇవ్వకుండా 4-5 years నుంచి ఇండస్ట్రీలో ట్రై కోసం చేస్తున్నా, ఛాన్స్ కోసం. సో ఇంకా నేను ఎవరికి ఇవ్వలేదు కాబట్టి 4 years నుంచి ట్రై చేస్తున్నా. లక్కీగా ఇంక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం, ఇంకా చాలామంది అడుగుతున్నారు, కొంతమంది అడగట్లేదు. సో ఇంక వెళ్ళిపోదాం, నాకు నచ్చట్లేదు ఇంక ఇండస్ట్రీ అన్న టైంలో నాకు ఐడియల్ బ్రెయిన్లో చూశాను వారాహి కాస్టింగ్ కాల్ అని, ఇది నిజం. సో అంతే, అప్పుడు ఆయనకి నేను మెయిల్ చేశాను నైట్ 2 o'clockకి. మార్నింగ్ చేసిన వెంటనే నాకు ఆ మెయిల్ రిప్లై వచ్చింది, షార్ట్ లిస్ట్ అయింది, మీరు వచ్చి ఒకసారి వీడియోస్ సెండ్ చేయనని. సో అట్లా జరిగింది సార్, డబ్బులు అయితే ఏం లేదు సార్. చాలా బేరాలు వచ్చాయి సార్, మధ్యలో కొంతమంది ఫోన్ చేసి కాంట్రాక్టర్ గారు అబ్బాయి మీరు ఒకసారి బయట ఏమన్నా డిన్నర్ అని 2-3 వచ్చాయి. ఈ పార్టీకి సెటిల్ అయిపోయి ఉండేవాడు యాక్చువల్లీ. ఏంటో సార్ సాయి గారు మళ్ళీ వచ్చిన వాటిలో ఆయన మీకు విషయం చెప్పాలి, నాకు బైక్ లేదు. మరి లిఫ్ట్ ఎలా ఇస్తా అన్నారు? ఏదో రొమాంటిక్గా ఉంటుందని. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. బోర్ కొడుతోంది. బోరా 90 అడుగులు తవ్వాలండి. పక్కన ఎవరైనా ఉన్నారా? ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. సార్ నేను వినా ఏది శ్రీని గురించా? రాసి నా గురించి నీ కూడా ఉంటాయా ఏంటిది? అది ఏంటంటే సార్, మీరు మ్యూజిక్ డైరెక్టర్ చేస్తూ మీరు యాక్ట్ చేసిన మూవీస్ అని చాలా పెద్ద హిట్ అయింది సార్. విన్నావు, చూసాను, ఎవరు చెప్పారు నీకు ఇదంతా? మనం అనుకున్నారు సార్, అంటే మన ఇండస్ట్రియల్ సెంటిమెంట్స్ ఎక్కువగా సార్. సో చాలా మంది అన్నారు. సో దాని తర్వాత నాకు ఒక గాసిప్ వినిపించింది సార్, అది గాసిప్ అని నిజం మీరు చెప్పాలి. అమ్మ బాబాయ్ ఏంటిది? అంటే ఈ సినిమాలో నేను చేస్తాను, సాయి గారి దగ్గర రెమ్యునేషన్ బాగా ఎక్కువ తీసుకున్నారని చెప్పారు సార్. ఆ క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్కి నాకు రెమ్యునేషన్ ఇచ్చారు, తీసుకున్నాను నేను తెలిసింది. ఫిగర్ ఏం తెలియలేదా? అదే 15 lakhs 20 lakhs అన్నారు.
బాబాయ్. ఇంతకంటే వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి ఎందుకంటే ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది 100 కంటే ఎన్నో కారణాలను ఒకటొకటొకటిగా వివరి మొత్తం షూటింగ్ చాలా ఎక్కువ భాగం మనకి వైజాగ్లో జరిగింది. ఎక్కువ రోజులు అక్కడ పెట్టేస్తే సాయి గారు మధ్య మధ్యలో వచ్చి మిమ్మల్ని చెక్ చేయకుండా ఉండటానికి ఏమైనా ప్లాన్ అటువంటిది ఏమైనా ప్లాన్ చేశారండి? అంటే ప్లాన్ అదే కానీ సార్ బీభత్సంగా కానీ బీభత్సంగా ఫ్లాప్ అయింది. సాయి గారు అదే టైంలో లెజెండ్ తీస్తున్నారు వైజాగ్లో. సో ఆయన అక్కడే ఉండేవారు యాక్చువల్లీ. సో ఎవ్రీడే సాయి గారిని తెలియలేదు. రోజు చికొండ రోడ్డు మీద వెళ్తుంటే గ్రీస్లో వెళ్తున్నట్టు ఉంటుంది. సో నేను ఉన్నా కూడా వైజాగ్లో. సో కథ రాసినప్పుడు మిడిల్ క్లాస్ హోమ్స్ అంటే ఎప్పుడు హైదరాబాద్లో కాకుండా వైజాగ్లో రాద్దామని రాసాం. Talking about the music director, you are quite aware that the music director has done one cameo in this movie. Saurya did a better job, or the music director did a better? Who do you think? Music director. With a better performance. You made me laugh when you were doing the scenes. Then you were impromptu because you were supposed to give me the ticket, but you didn't. You gave it to him. It did what? జనరల్గా కొత్త హీరోస్కి సౌర్య దిస్ ఫర్ యూ కొత్త హీరోస్కి ఏం చెప్తే అది చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కరెక్టా? జనరల్లీ ఇట్ హ్యాపెన్స్. సో బట్ ఫస్ట్ సినిమాకి దీంట్లో జానీ మాస్టర్ మీకు ఒక పాట చేయడం జరిగింది. హీ సో బిగ్ నేమ్స్. సాయి గారిని ఎలాగోలాగా మాటల్లో పెట్టి నాకు ఆయనే కావాలని చెప్పి అలా చేయించుకున్న సందర్భం ఏమైనా ఉందా, లేకపోతే దానంటది అదే జరిగిందా? అలా ఏం లేదు సార్. సాయి గారు పుష్ చేశారు సార్. ఎందుకంటే క్వాలిటీ కావాలి, కొంచెం మూవీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎందుకంటే సాంగ్స్ వైజ్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకూడదు కొంచెం. ఎందుకంటే తారా మాస్టర్ కూడా వేశారు. మొత్తం కొరియోగ్రఫీ వైజ్ సాయి గారు చెప్పడం. నాకు సినిమాలో గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఏంటో తెలుసా సార్? బడ్జెట్ విషయంలో సాయి గారు నాపడం. నిజంగా ప్రతి సినిమాలో రివర్స్ అవుతూ ఉంటుంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ నాపుతూ ఉంటాడు. నేను మాత్రం సార్ వద్దు సార్ అన్న అవసరం లేదు, లేదు 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 నేను చేస్తాను. మీ అందరికి నచ్చుతుంది సాంగ్. ఇది సింపుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. వరాహి మూవీస్ సాయి గారు రిక్షాలని ఇక్కడని ఎక్కడని ఇక్కడ చర్చ్లని అయ్యని థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. షూటింగ్ టైం అవుతుంది. ఓకే, లేదంటే అదే సాయి గారు మళ్ళీ నన్ను నా పేమెంట్ కట్ చేస్తారు. శ్రీనివాస్ గారు, ఇంతకంటే వేరే సాంగ్ ఉంది కదండి, సెకండ్ వెర్షన్ స్లో సాంగ్. మన ఆ నైట్ సీక్వెన్స్ అంతా కూడా చాలా బాగా తీసారండి. ఐ హావ్ సీన్ వన్ ఆఫ్ ది బెస్ట్ పిక్చరేషన్ సాంగ్స్. నైట్ షూట్స్ వల్ల ఎక్కువ టైం పట్టింది. నైట్ షూట్స్ ఏ సీజన్లో జరిగిందంటే అది వింటర్ అండి. వింటర్ నైట్లో తీశారు. మరి ఆ సాంగ్ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 4-5 పాపం జ్వరాలు వచ్చేసి మీ క్రూ నాకు కూడా మీకు వస్తే పర్లేదండి, మిగతా వాళ్ళందరూ చాలా ఎఫెక్ట్ అయ్యారని ఉన్నాను. ఎందుకు అలా చేశారండి? ఫస్ట్ టైం నాకు యాక్చువల్లీ రాసుకున్నప్పుడు సీన్, దాని ముందు సీన్ నైట్, దాని తర్వాత సీన్ నైట్. సో ఆ సాంగ్ కూడా నైట్లోనే జరగాలి. నేనేమో తారా మాస్టర్ కొరియోగ్రఫీ అనేది అనుకున్నది. ఆవిడకి లొకేషన్ చూపించేసి ఆవిడ నైట్ అనేసరికి నాకు అప్పుడు వెలిగింది, అరే పాపం పెద్ద ఆవిడ రాత్రి 5 దాకా 6 దాకా చల్లో ఇవి చేయగలదా లేదా అని నాకు డౌట్ వచ్చింది సార్ అప్పుడు. సో కొంచెం ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, కానీ వచ్చింది. అవును. Heard something about you, that after every shot, especially the shots where you were in the shots,
You used to go to the director and sit there and chat with him for 5 minutes after every shot of yours. Why did you do that? Because to manage things, or I mean, like, even though did you believe that even though the shot didn't come well, we can manage by chatting with him? No, sir. No. The discussions we had post probably every shot was because we were not on the same page when it came to the character of Prabhavati. Okay. I had some issues with the way, she was reacting to certain situations. So after every shot, I had to go to him and tell him that are we on the same page? Am I doing what you want me to do? Have I understood the character? Okay. That was very important. So that's the only thing that we used to chat about. ఆయన చెప్పే విధానం ఒకటి ఉంటుందండి. ఏదైనా అన్నారు అనుకోండి, సార్ ఈ కొత్త హీరో ఏదో అనండి, హీరో ఎలా ఉంటుంది సార్, ఈ హీరోయిన్ మన కథకి సరిపోతారు అనుకుంటున్నాను సార్. శ్రీను పాస్ట్ వేసామంటే బాగుండాలి అని ఎవ్రీ టైమ్ యూస్ టు సే. సాయి గారు నేను యాక్చువల్లీ ఫస్ట్ రాసినప్పుడు వీళ్ళిద్దరు దొరికారు కాబట్టి ఇప్పుడు ఓకే సార్, కానీ ముందు ఇవంత గ్లామరస్ సార్ దొరికారంటే ఎక్కడో తప్పిపోయి దొరికినట్టుంది సార్. స్వరూప్ ప్రభావతి అనేవాళ్ళు వెరీ యావరేజ్ లుకింగ్ పాత్రల కింద నేను రాసుకున్నాను, బట్ సాయి గారు ఇన్సిస్టెడ్ ఆన్ గెటింగ్ గుడ్ లుకింగ్ పీపుల్ అనమాట. శౌర్య, షూటింగ్ టైంలో హీరోయిన్ ఒకసారి నీ మీద హత్య ప్రయత్నం చేసినట్టుగా ఒకసారి ఏదో గాసిప్స్ విన్నాం. 2 సార్లు. అది ఏంటది? అంటే తర్వాత తెలిసింది ఏంటంటే స్కూటర్ మీద బైక్ మీద తీసుకెళ్తూ నేను పాడేసిందని. యాక్చువల్లీ నేను చాలా కాన్ఫిడెంట్ అనమాట, నాకు ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే బైక్ తీసుకొచ్చారు, ఆ అమ్మాయి చాలా మంది డ్రైవ్ చేస్తారు కదా, అలా అనుకున్నా డ్యూ డ్రైవ్ అన్నా అంటే యా శౌర్య అంది, యా శౌర్య అన్న, ఎంత కాన్ఫిడెంట్ ఎక్కేయచ్చు వెళ్ళిపోతాం ఫాస్ట్గా అనుకున్నా. అయితే షార్ట్ పెట్టారు, షార్ట్ ఎంట్రీ అవ్వాలి. లేన్ పక్కనే కన్స్ట్రక్షన్ ఉంది కిందకి, సో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. ఇలా తీసుకుంటూ రేస్ చేసి ఆ కన్స్ట్రక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు బ్రేక్ వేసాను. బైక్ బీ సీక్వెన్స్ లో సైకిల్ సరిగ్గా దొక్కిందా? లేదు. నో, వైల్ గోయింగ్ టు ద బీచ్, నో దట్ సీక్వెన్స్ యూ టు go to the beach, no, on the bicycles. Did you do that properly? I mean, I have fallen in every place, in every location. When you were actually the cycle was distorted a little bit and I fell. Okay. Even in the scooter when I was driving, I fell the first time. And then on the beach, I was just supposed to swirl like roam around on the beach. There also I fell. So I think it became like a joke on set. Like, to gir jayegi yaar, ఏమిటి హడావుడి నేను చూసినప్పుడు మీరు చాలా బాగా తీశారు. ఆ స్క్రీన్ మీద చూస్తుంటే శౌర్యను తను చాలా బాగా నటించారు అని అనుకున్నాను నేను చూసినప్పుడు. మీరు పక్కన ఉన్నారు ఆ రోజు, ఒకరోజు నేను షూటింగ్ అనుకున్నాను. తర్వాత తెలిసిందే అదంతా వాళ్ళ ఇది, దీనికన్నా తారా మాస్టర్ చాలా బాగా చేశారని, కొరియోగ్రఫీ అని విన్నాను. షార్ట్ అయిపోయిన ప్రతిసారి రాసి, ముఖ్యంగాను తను శౌర్య ఇద్దరు కూడా, అండ్ ఎస్పెషల్లీ రాసి షార్ట్ అయిపోయిన తర్వాత షార్ట్ ముందు అసలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలి అని చెప్పి గంట అలా కూర్చుని ప్రతి షార్ట్ తనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారంటండి మెయిన్ హీరో అండ్ హీరోయిన్స్కి. మిగతా కో ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి మటు కో డైరెక్టర్లు అసిస్టెంట్లు పంపించి వాళ్ళ సంగతి చూడండి అని వారికి. వీళ్ళిద్దరికి మీరు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారండి? ఎనీ రీజన్స్ బిహైండ్? లేదండి, అంటే బేసికలీ ఇద్దరు కొత్త అండ్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ రోల్స్ అండి ఇవి, అండ్ కన్సిస్టెంట్గా ఉండే ఇవే. అండ్ వీళ్ళిద్దరూ మనం సూటబిలిటీ ప్రకారం తీసుకోలేదండి, తీసుకుని దాని తర్వాత మనం వర్క్ చేసాం. మిగతా వాళ్ళందరూ ఈ క్యారెక్టర్కి ఎవరు సూటబుల్ ఏంటి అనేది మన మధ్యవర్తి కింద పృథ్వీ గారిని, మామయ్య కింద రావు రమేష్ గారిని, ఈ పాత్రకి వీళ్ళైతే బాగుంటారు అని సెలెక్ట్ చేసినప్పుడు ఇంకా వాళ్ళతో ప్రాబ్లమ్స్ రావు. ఇంగ్లాండ్లో క్రికెట్ మీద ఇంగ్లాండ్ పైన యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ పైన 1 ఓవర్లో 6 రన్స్ కొట్టాడు.
6 6 రాకేష్ రోషన్ తనయుడు బాలీవుడ్లో కహోనా 38 టేక్లు. అంటే మేబీ చిన్నవి వస్తాయి కానీ మైనర్ కరెక్షన్స్, అంత మేజర్ ఇష్యూస్ కూడా రావు. జర్మనీ సంక్షోభంలో ఫ్రాన్స్ కింద పడిపోయి జర్మనీలో సంక్షోభం అండి. జర్మనీలో సమావేశం అండి. పలానా చోట అండి. జర్మనీ సమావేశంలో గ్రీకు తడబాటైంది. జర్మనీ సంక్షోభంలో గ్రీకు దానికి మద్దతు ఇస్తే ఇటలీ జర్మనీ సమావేశంలో ఫ్రాన్స్ ఇటలీ ఏకమైపోయి సో దట్స్ ద రీజన్ మెయిన్లీ వీళ్ళిద్దరితో ఎక్కువ వర్క్ చేస్తామని. ఈ క్వశ్చన్స్ ఫర్ మీ యూ వాంట్ మీరు నన్ను ఏమైనా అడగదలిచి ఉన్నాయా సార్? నా ప్రశ్న అడిగానా? మీరు బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ సార్. మనం ఎప్పుడు సార్ సాంగ్ సిట్టింగ్స్లో కూర్చుందాం సార్ అన్నప్పుడు మీరు చాలా సీరియస్గా వచ్చి కూర్చుందాం, ఏంటంటే సిచ్యువేషన్ అది ఇది, ఇప్పుడు దీనికి పాట కట్టాలా, రేపటికి అయిపోతుందని చెప్పి ఎప్పుడు మీరు అంత ఎంతూజియాజం చూపించలేదు సార్. ఒక రోల్ చేయండి సార్, చిన్న రోల్ అనేసరికి మాత్రం ఏ రోల్ అండి, నా డైలాగ్ ఏంటండి అని చాలా ఉత్సాహపడిపోయి ఆ రోజు రాత్రి 15 మిస్డ్ కాల్స్ చేసి మీరు పొద్దున్నే మేకప్ వేసుకుని మంచి షర్ట్ ఇస్త్రీ చేసుకుని వచ్చి చాలా అంటే మ్యూజిక్ మీద ఉన్నంత ఎంతూజియాజం కంటే 100 రెట్లు ఎక్కువ చూపించారు. అసలు మీరేంటి మ్యూజిక్ డైరెక్టరా, యాక్టర్? అసలు మీకేం కావాలండి సార్? ఎందుకు అంత బాగా చేశారు యాక్టింగ్? మరి ఎందుకు అంత బాగా చేశారు అన్నదే అది తప్పు. ఎందుకు అంత తప్పు, పెద్ద తప్పు చేశారు అన్నట్టు అండి. లేదండి, అంటే రాశి కానీ తిను కానీ ఒక ఆఫ్టర్ డూయింగ్ సర్టెన్ మూవీస్ అండ్ నంబర్ ఆఫ్ మూవీస్ ఎప్పుడైనా సరదాగా రాసిని ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు ఒకలాంటి అంటే కొత్త పుంతలు తొక్కినట్టండి. కొత్త మార్గం చూసినప్పుడు బాగుంటుంది. రోజు చూసి ఇల్లు కన్నా సరదా పక్క బిల్డింగ్ ఎంతో బాగుంటూ ఉంటుంది సరదాగా. నేను ఆయన వర్క్షాప్ చేస్తున్నప్పుడు మీరు వచ్చేవాళ్ళు సార్. వచ్చి పదసిని మనం సిట్టింగ్లో కూర్చున్నాము, మ్యూజిక్ సిట్టింగ్లో ట్యూన్స్ గురించి అది ఇది అనేవాళ్ళు. సరే అని చెప్పి నేను వెళ్ళిపోయాను, మీరు వెళ్ళిపోవాలి సార్. దాని తర్వాత ఏం రాలేదు అడిగేవాడిని, సరే ఏమైనా వచ్చిన ట్యూన్స్ అని చెప్పి. ఏం రాలేదు శౌర్య అనేవాళ్ళు. నాకు అప్పుడు అర్థమైంది సార్, అంటే మీకు టైం పాస్ అవ్వక పిలుచుకుని ట్యూన్స్ రాక అలా టైం వేస్ట్ అయిందా సార్? ట్యూన్స్ అంటే వేస్ట్ చేశారంటే టైం లేదు ఒక్కోసారి అనుకున్న వెంటనే ట్యూన్స్ వచ్చేవి కాదు శౌర్య. నిజం చెప్పాలంటే టైంపాస్ అంటే కొన్ని ఇమీడియట్గా స్ట్రైక్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు వెంటనే రాదు. యూ హ్యావ్ టు స్ట్రగుల్ ఎలాట్ అండ్ థింక్ ఎలాట్, అంటే రైట్ కైండ్ ఆఫ్ ట్యూన్ బయటకు రావడానికి. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. నాకు చిన్న డౌట్ సార్, అంటే ఒక ఆర్టిస్ట్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ సార్. కొంచెం టైం పడుతుంది దానికి. సో మీకు కూడా ఒక సాంగ్ రావాలంటే, ఆ మూవీ ఫీల్ కావాలంటే మీకు ఎలా వస్తుంది సార్? అంటే నాకు అసలు మ్యూజిక్ గురించి ఐడియా లేదు కాబట్టి, సో దీని ద్వారా నాకును ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది. క్రియేషన్ ఈజ్ ఎంటైర్లీ, అది క్రియేషన్ గురించి చెప్పడం చాలా కష్టం. హౌ వి క్రియేట్ అన్నది ఇట్ షుడ్ బి ఇన్ యువర్ జీన్స్ ఆర్ ఇన్ యువర్ బ్లడ్ ఆర్ యూ కెన్ సే ఇట్స్ గాడ్స్ గిఫ్ట్. You can learn something but not create. Creation, it has to be there in you by birth. ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల దాన్ని షైన్ చేసుకోవచ్చు. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతి ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. సినిమా మనం ఎంత బాగా నటించినా, నేను ఎంత బాగా మ్యూజిక్ చేసినా, ఈయన ఎంత బాగా డైరెక్ట్ చేసినా,
ultimately it is in the producer's hand. It is the producer who has to take it to the audience properly at the right time in the right place. మీకు యాక్టింగ్ ఇచ్చినా బాగా చేస్తారు, మ్యూజిక్ ఇచ్చినా బాగా చేస్తారు, ఇంటర్వ్యూ చేయమన్నా బాగా చేస్తారు, అసలు ఏంటి సార్ వాట్ ఆర్ యూ? Jack of all arts. Master of none. సో June 20 రేపు మా ఊహలు గుసగుసలాడే రిలీజ్ అవుతుందండి. డెఫినెట్లీ చాలా బాగా వచ్చిందని ప్రోడక్ట్ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీ అందరికీ నచ్చుతుందని మేమే చాలా నమ్మకంతో ఉన్నాం. We've put in a lot of hard work and I know that you will really like the film. So please come to the theatres and watch it. Please watch it and give us your love and support. Bye-bye. ఏమిటి హడావిడి ఎదల్లోనా, ఎందుకీ హరిబరి నరాల్లోనా, లోపలి తుఫానిలా షురు అయినా చప్పుడే ఉండదే పై పైన. ఏమిటి హడావిడి ఎదల్లోనా, ఎందుకీ హరిబరి నరాల్లోనా, లోపలి తుఫానిలా షురు అయినా చప్పుడే ఉండదే పై పైన.